ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్కి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఈరోజు మన ముందుకు CSIR సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ రిలీజ్ చేసిన లేటెస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ అసోసియేట్ 1 మరియు ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 పోస్ట్ని కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేయనున్నారన్నమాట. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే, ఫస్ట్ మనం ఆర్గనైజేషన్ నేమ్ చూసుకుంటే కనుక CSIR సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకే, లొకేషన్ వచ్చేసి మనకి మైసూర్, కర్ణాటక. నోటిఫికేషన్ వచ్చేసి మనకి 5th June 2026 రోజు వచ్చిందన్నమాట. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు. సో డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఫార్ములేషన్స్ ఆఫ్ కాఫీ ఫిరనోన్ యాజ్ అ పొటెన్షియల్ ఫుమిగెంట్ ఫర్ పోస్ట్ హార్వెస్ట్ పెస్ట్ మేనేజ్మెంట్ అన్నమాట. ఓకే, రిక్రూట్మెంట్ టైప్ వచ్చేసి ఇది టెంపరీ కాంట్రాక్టింగ్ బేసిస్ అన్నమాట. సో సెక్షన్ 2 మనం పోస్ట్ నేమ్ చూసుకుంటే కనుక సో ప్రాజెక్ట్ అసోసియేట్ 1 పోస్ట్ కోడ్ వచ్చేసి మనకి ఇదన్నమాట. ప్రాజెక్ట్ అసోసియేట్ 1 నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఇందులో 1. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 35 years ఉండాలన్నమాట. 35. ఓకే, అండ్ మనకి స్టైఫండ్ చూసుకుంటే 31,000 ప్లస్ HRA ఫర్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ CSIR UGC నెట్ అండ్ గేట్. అండ్ అదర్ క్యాండిడేట్స్ వచ్చేసి 25,000 ప్లస్ HRA. ఓకే, సో ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 చూసుకుంటే కనుక పోస్ట్ వచ్చేసి ఇది నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 1. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years ఉండాలన్నమాట. అలాగే స్టైఫండ్ వచ్చేసి 20,000 ప్లస్ HRA. ఓకే, టోటల్ వేకెన్సీస్ 2 ఉన్నాయి అందులో. సో నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక సో ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి ఏమో MSc ఇన్ లైఫ్ సైన్సెస్ ఆర్ MSc జూలాజీ ఆర్ MSc బయోటెక్నాలజీ ఆర్ MSc బాటనీ. ఓకే, ఆర్ MSc ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నమాట. ఓకే, నెక్స్ట్ సో దీనికి చూసుకుంటే కనుక క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనకి BSc ఆర్ BSc డిగ్రీ ఆర్ సైన్స్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలోనే ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ జాబ్ రిక్రూట్మెంట్స్ అసోసియేట్ 1 చూసుకున్నా కనుక ప్రాజెక్ట్ అసోసియేట్ 1 డ్యూటీస్ ఏంటంటే మనకి కాఫీ ఫిరనోన్ ఫుమిగెంట్ ఫార్ములేషన్స్ డెవలప్ చేయాలి. అలాగే పెస్ట్ కంట్రోల్ రీసెర్చ్ కండక్ట్ చేయాలి. ఓకే, ఇన్సెక్ట్ బయోసిస్ పర్ఫామ్ చేయాలి. అలాగే గ్రెయిన్ ప్రొటెక్షన్ స్టడీస్ కండక్ట్ చేయాలి. డేటా అనాలిసిస్ చేయాలి. రీసెర్చ్ రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి. అలాగే ప్రాజెక్ట్ యాక్టివిటీస్ సపోర్ట్ చేయాలన్నమాట. ఇది జాబ్ రిక్రూట్మెంట్స్ అనమాట ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి. అలాగే అసిస్టెంట్ 2కి చూసుకుంటే కనుక మనం సో డ్యూటీస్ ఎలా ఉంటాయి అంటే ఇక్కడ శాంపిల్ ప్రిపరేషన్, ఇన్సెక్ట్ కల్చర్ మెయింటెనెన్స్, ఎక్స్పెరిమెంటల్ ట్రయల్స్, డేటా రికార్డింగ్, ల్యాబొరేటరీ మెయింటెనెన్స్, డాక్యుమెంటేషన్ సపోర్ట్, అలాగే రీసెర్చ్ యాక్టివిటీస్ ఎగ్జిక్యూషన్. ఓకే, సో నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకుంటే కనుక క్యాండిడేట్స్ 21st June 2026 నాటికి 35 years మించకూడదు. ఓకే, 35 years మించకూడదు అని చెప్తున్నారు. ఈ డేట్ వరకు 21st June 6, 2026 నాటికి. ఓకే, ఓన్లీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అలాగే ఫైనల్ సెమిస్టర్ క్యాండిడేట్స్, రిజల్ట్ అవైటింగ్ క్యాండిడేట్స్ అప్లై చేయడానికి ఎలిజిబుల్ కారు అని క్లియర్గా మెన్షన్ చేశారు మనకి. ఓకే, అప్లికేషన్ చేయడానికి ఎలిజిబుల్ కారు అని చెప్తున్నారు. ఓకే, అలాగే ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ పొందిన తర్వాత మాత్రమే కన్సిడర్ చేస్తారన్నమాట. ఓకే, షార్ట్ లిస్టెడ్ కమిటీ మెరిట్ బేసిస్లో క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తుంది అనమాట. సెలక్షన్ అయిన వాళ్ళు సెలక్షన్ అనేది ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది అనమాట మనకి. ఓకే, సో ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే SC ST PWBT ఉమెన్ క్యాండిడేట్స్కి 5 years, అలాగే OBC వాళ్ళకి ఏమో 3 years. ఓకే, రిలాక్సేషన్ చూస్తున్నాం ఏజ్ రిలాక్సేషన్. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మార్క్స్, హయ్యర్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట.
ఫైనల్ సెలక్షన్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ఆధారంగా ఉంటుంది. ఓకే, అండ్ ప్రాజెక్ట్ టెన్యూర్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ కంప్లీషన్ వరకు అపాయింట్మెంట్ ఉంటుంది. ప్రాజెక్ట్ టెన్యూర్ అప్రాక్సిమేట్లీ 3 years వరకు ఉండవచ్చు. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన వెంటనే ఎంగేజ్మెంట్ ఆటోమేటిక్గా టెర్మినేట్ అవ్వచ్చు. ఓకే, పర్మనెంట్ జాబ్ గ్యారంటీ ఉండదు. ఓకే, అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే సిఎస్ఐఆర్ ప్రాజెక్ట్ స్టాఫ్గా టోటల్ సర్వీస్ 6 years మించకూడదు. ఆల్రెడీ సిఎస్ఐఆర్ ప్రాజెక్ట్లో 6 year కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్కి ఎలిజిబుల్ కారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్ ఉండదు. ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి టెన్యూర్ ఎక్స్టెండ్ లేదా రెడ్యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ హౌ టు అప్లై సిఎఫ్. ఓకే, చూసుకోవచ్చు మనం ఇక్కడ అఫీషియల్ అప్లికేషన్ పోర్టల్ ఓపెన్ చేయాలి. స్టెప్ 2 వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. పర్సనల్ డీటెయిల్ ఎంటర్ చేయాలి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఓకే, అప్లై లింక్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చారన్నమాట. సో దిస్ అప్లికేషన్ లింక్. సో లాస్ట్ డేట్ వచ్చి మనకి 21st June 2026 అన్నమాట. అప్లికేషన్ లాస్ట్ డేట్ తర్వాత యాక్సెప్ట్ చేయరు. ఓకే, సో కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే క్యాండిడేట్స్ రెగ్యులర్గా CFTRI వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండాలి. అలాగే ఇంటర్వ్యూ ఇన్ఫర్మేషన్ ఈమెయిల్ ద్వారా పంపిస్తారనమాట. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే సబ్మిట్ చేస్తే క్యాండిడేట్స్ క్యాన్సిల్ అవ్వచ్చు. అలాగే క్యాన్వాసింగ్ ఆర్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేస్తే డైరెక్ట్ డిస్క్వాలిఫికేషన్ ఉంటుంది. అండ్ డైరెక్టర్ CFTRI డెసిషన్ ఫైనల్ అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది CSIR CFTRI ప్రాజెక్ట్ అసోసియేట్ 1 మరియు ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 రిక్రూట్మెంట్ 2026 గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కెరీర్ పాయింట్ జాబ్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్లికేషన్ లింక్ నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.